మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా మీడియా ముందర రావడం కారణం ఏమంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేడి ఉంది కాబట్టి ఈరోజు యావత్తు 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సమయంలో ముస్లిమ్స్ మైనార్టీగా ప్రత్యేకంగా పెద్దపీఠం వేయాలని ఆలోచనతో ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది। ప్రజలు అనంతపురంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు। ప్రతి ప్రజలు కూడా మైనార్టీలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో బీసీలకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం। దాంట్లో ఒకటిగా నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్, మైనార్టీ నగర అధ్యక్షుడు। 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు, అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను పని చేయడం జరిగింది। యువతకి ప్రాధాన్యత ఇస్తామంటున్న తరుణంలో ఆ యువతలో నేను ఒక్కడిని కూడా ప్రజలకి పార్లమెంట్ స్థానానికి టికెట్ అడుగుతున్నాను। నేను నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా, నారా లోకేష్ గారికి కూడా, ఆయనకు కూడా మేమంతా సబ్జెక్ట్ ఇచ్చాము। తర్వాత వచ్చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఫొటోస్ పిక్చర్తో సహా ఇచ్చినాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు స్పందన లభిస్తుంది। మైనార్టీలకి ఎక్కడ కూడా సీట్లు గతంలో కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు కీలక పాత్ర వహిస్తుంది ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా। దాని నుంచి ఒక మైనార్టీ మధ్యతరగతి కుటుంబంగా నాకు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం అధినేతకి నారా చంద్రబాబు నాయుడు గారికి। ముఖ్యంగా ఒక పార్లమెంట్ స్థానం అనేది ఏ విధంగా సిస్టమ్, అందరూ అడగచ్చు ఎట్లా పార్లమెంట్ టికెట్ అడుగుతారని। పార్లమెంట్ టికెట్కి సిస్టమ్ ఏ విధంగా ఉందనేది మేము గ్రౌండ్ లెవెల్లో కూడా దాదాపు 8 నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినాము। ప్రతి గ్రామాలు, ప్రతి మసీదు కుల మతాలు అతీతంగా, కులం అంటే మానవత్వమే కులంగా భావించుకొని నేను ప్రతి ఒక్కరిలో కూడా ప్రజల్లో నేను దూచుకొని పోతున్నా। నా గ్రౌండ్ లెవెల్ ఏమనేది ఒక నెల తర్వాత ఎన్నికలు కూడా రాకముందే 3000 మందితో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాను। ఏ ఒక్క నాయకత్వం లేకోకుండా ప్రజలే నాకు బలంతో నేను గతంలో కూడా 1వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా సతీమణిని నిలబెట్టి 800 ఓట్లు చీల్చిన చరిత్ర మాలో ఉంది కాబట్టి అనంతపురం నియోజకవర్గంలో కూడా 2,90,000 ఓట్లు ముస్లిమ్స్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉండే, బీసీ ముస్లిమ్స్ ఉంటాయి। అది కాకోకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి కుటుంబంలో కూడా దాదాపు బీసీ కుటుంబంలో 1,50,000 ఉంటే 70,000 ఓట్లు దాంట్లో కూడా మేము కుటుంబాలు తీసుకుంటాం। 2,000 కుటుంబాలు దాంట్లో కూడా మా దాంట్లో వస్తారు। ఎస్సీ కుటుంబంలో 20,000 ఓట్లు, ఎస్సీ కుటుంబంలో ఎస్సీ కుటుంబంలో వచ్చేసి మేము దాదాపు 20,000 నుంచి 30,000 ఓట్ల వరకు మేము సాధిస్తాము। ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతపురం నియోజకవర్గం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరుకొండ, గుంతకల్, సింగనమల, తాడపత్రి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా నేను దాదాపు ఓట్ బ్యాంకు 8 లక్షల ఓట్లు నేను స్వయాన సాధిస్తా అని చెప్పి కూడా నేను సర్వే కూడా 500 మందితో గ్రౌండ్ లెవెల్లో నేను సర్వే జరుగుతుంది। కేవలం 7 నియోజకవర్గాల్లోనే కాదు, పార్లమెంట్ స్థానాల్లో 175 నియోజకవర్గాల్లో దాదాపు నేను 500 మందిని పెట్టిన। ఇంతవరకు బహిరంగంగా అయిపోతే ఎందుకు వస్తున్నా అంటే 175 నియోజకవర్గాల్లో ముస్లిమ్స్ యావత్తు మైనార్టీలు కూడా ఈ పొద్దు ఈ గవర్నమెంట్కి కొమ్ము కాస్తున్నటువంటి మైనార్టీ సోదరులు కూడా వీళ్ళందరినీ కూడా గద్ద దింపడం కోసం ఇండ్ల పని చేసుకునే కాటి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు మైనార్టీలు కంకు నడుము కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మేము ప్రతి ప్రజానికుని కూడా పిలిపిస్తున్నాం। ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి, కేవలం కరేపాకుగా ముస్లిం మైనార్టీని కరేపాకుగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ కరేపాకు పప్పు రసము చట్నీలో కరేపాకు లేకుంటే రుచి ఎట్లుంటుందనేది కూడా ఈ రానున్న ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం। ఒక పార్లమెంట్ క్యాండిడేట్ అంటే కేవలం అతని పదవి, బంగ్లాలు, కార్లు, గన్మెన్లు కాదు కావాల్సింది ప్రజలకి। మధ్యతరగతి కుటుంబాల్లో ఏ కుటుంబం కూడా ఒక మైనార్టీగా కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, కేవలం వీళ్ళ కోటీశ్వర్లకి టికెట్లు కేటాయించి భూస్వాములకి, ఆసాములకి టికెట్లు కేటాయిస్తున్న సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటే నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోనూ బీదరికం లేకుండా చేసి నా ఒక 7 నియోజకవర్గాల్లో అధినేతతో కూడా నేను చెప్పి నేను ఇప్పుడు ఎందుకంటే క్లాస్గా నేను ప్రాజెక్టులు అవి కాదు అనేది ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ఒక ఎంపీగా గెలిస్తే
ప్రతి ఒక్కరితో పరిచయాలు అవుతూ ఇక్కడ ఫ్యాక్టరీలు ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినది. అటువంటి ఫ్యాక్టరీలు కూడా నేను 10 ఫ్యాక్టరీలు దాదాపు స్వయాన కూడా నేను మాట్లాడి వాళ్ళతో కూడా ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళతో కూడా వాళ్ళ లింకులు తీసుకొని వాళ్ళందరితో కూడా నేను ఫోన్ నెంబర్ కూడా స్వీకరించడం జరిగింది. నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే ఒక ఎంపీ అనే వ్యక్తి ఒక 8 ఎకరాల భూమి ఉంది, 150 ఎకరాల భూమి ఉంది, 1000 కార్లు ఉన్నాయి, వీళ్ళకి ఆటోలు ఉన్నాయి, వీళ్ళకి బంగ్లాలు ఉన్నాయి, వీళ్ళకి పెట్రోల్ బంక్ ఉంది, 2 ఫ్లైట్లు ఉన్నాయంట, రింగ్ రోడ్లో స్థలం ఉందంట. ఇది కాదు ఎంపీ అనే వ్యక్తి. ఎంపీ అనే వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల పోరాటం కోసం అధినేతలు కూడా అధిష్టానం కూడా గ్రహించుకోవాలి. దీంట్లో కూడా ఎందుకు చెప్తున్నామంటే ఒక పార్లమెంట్ క్యాండిడేట్గా ఒక మైనార్టీ గతంలో కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగినటువంటి టైంలో ఉన్నాయి. మైనార్టీలు మంత్రి పదవులు కూడా ఏరవలు కట్టబెట్టడంతో మైనార్టీలు గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేకి కారకుడు. కాబట్టి దీంట్లో అలాంటి జరుపుకోకుండా మా నాయకుడు ముస్లిమ్స్ మైనార్టీలకు ఇప్పుడు కూడా అందరినీ కేటాయిస్తే ప్రతి ఒక్కరిలో కూడా నేను 1,00,000 నుంచి 1,70,000 ఓట్ల వరకు గెలుస్తానని కూడా నేను సర్వే రిపోర్ట్ తీసుకున్నా. మనము గ్రౌండ్ లెవెల్లో స్వతంత్ర అభ్యర్థి అయినా కూడా 2 లక్షల ఓట్లు ఘన విజయం సాధించడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదని కూడా ఎందుకు చెప్తున్నామంటే నేను గ్రౌండ్ లెవెల్లో దాదాపు 500 నంబర్స్ పెట్టాను 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం కదా. మొత్తం ఈ పొద్దు వాలంటీర్ వ్యవస్థ దగ్గర డేటా లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర డేటా ఉంది ఎట్లుందో నా దగ్గర కూడా అటువంటి డేటా తీసుకొని వచ్చడం జరిగింది. ఈ పొద్దు మీడియా ముందరకు వచ్చి బహిరంగంగా నేనున్న బస్తీ మీద సవాలని చెప్పి ఏ విధంగా ముస్లిమ్స్ మైనార్టీగా ఒక నాయకుడిగా నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినాను. కాబట్టి ప్రతి ఒక్కడు నేను ఒకటే మాట చెప్తాను, హెచ్చరిస్తున్నాను ప్రతి